అకౌంట్ను మెటా యాజమాన్యం బ్యాన్ చేయడంపై అన్వేష్ స్పందించాడు. మరొక అకౌంట్లో వీడియోను పోస్ట్ చేశాడు. ఇన్స్టా ఛానల్ పోయినందుకు తనకేం బాధ లేదని తెలిపాడు. రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏంటి పోతే ఏంటని వ్యంగ్యంగా మాట్లాడాడు. ఎన్ని అకౌంట్లు బ్యాన్ చేసినా వీడియోలు చేయడం ఆపనని స్పష్టం చేశాడు. అన్ని బ్యాన్ చేసినా వాటన్నింటినీ నడిపించే తన బుర్రని ఏం చేయలేరని కామెంట్ చేశాడు. ఎవరిని చేసినా తాను చేయాల్సింది చేస్తారని హెచ్చరించాడు. ఇన్స్టాలో ఎలాంటి ప్రమోషన్లు లింకులు ఇవ్వలేదని ఆయన బ్యాన్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2026లో నరకం చూపిస్తారని వార్నింగ్ ఇచ్చాడు. యూట్యూబ్ నుండే గత నెల 8 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందని అన్వేష్ చెప్పుకొచ్చాడు. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను అంటాననుకున్నారా బత్తాయిలు. రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటేతే పోతే ఈక నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటేటి పోతేటి, అది ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే పోతే ఏట. ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయన క్షమించేదే లేదు. సత్యం అల్లా కూడా చెప్పిండా. నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దాకను ఫస్ట్ ఆఫ్ ఆల్.